సూర్యాత్మా జగత్సత్యత్యుషచ. మహారాజా, సూర్యభగవానుడే లోకంలోని జీవులకు ఆధారం. వారు ఉదయించిన వెంటనే జగత్తులోని అంధకారం తొలగిపోతుంది. సమస్త ధరిత్రిలో ప్రకాశం సర్వత్రా వ్యాపిస్తుంది. ప్రకృతిలోని శాశ్వతమైన సూత్రాలను, నిరంతరం కొనసాగే నియమాలను సూర్యుడు మనకు తెలియజేస్తాడు. మహారాజా, సూర్యుని ప్రకాశం లేకపోతే మన జీవితాన్ని ఊహించడం కూడా కష్టమే. అందుకే సూర్యుడు స్థావరజంగం, అంటే మొత్తం చర అచర జీవ నిర్జీవుల అందరి ఆత్మానంటారు. కనుకనే సూర్యాత్మ జగత్సత్ చతుషచ అన్నారు. వరాహమిహిర, జ్యోతిష ఆచార్యులైన మీరు నవగ్రహాల గుణగణాలను అధ్యయనం చేశారు. అందువల్ల మీరు శనీశ్వరుడి మహిమను మాకు వివరంగా తెలపండి. వారి సకల గుణాల గురించి చెప్పండి. లేకపోతే మేము ఏ నిర్ణయము తీసుకోలేము. శనీశ్వరుడు సూర్యుడి పుత్రుడే కాదు, మృత్యులోకాధిపతి కూడా వారే. వీరి దృష్టి సదా మనిషి కర్మల మీదే ఉంటుంది. శనిదేవుడు మనిషి కర్మలను బట్టి వారికి న్యాయం చేస్తుంటారు. అంటే మనిషి కర్మలు సరైనవైతే వారికి మంచి ఫలితాన్నిస్తారు. అలాగే మనిషి దుష్కర్మ చేస్తే వారికి భీకర శిక్ష వేస్తుంటారు. అందువల్లనే వారి గురించి అంటుంటారు, తృష్టో దదాసితే రాజ్యమృష్టో అర్షీ దస్తనాత్. అంటే శనీశ్వరుడు ప్రసన్నుడైతే వారికి రాజ్యాన్ని కూడా ఇచ్చేస్తారు, మరి ఆగ్రహిస్తే రాజ్యం లేకుండా చేస్తారు. కానీ మహారాజా, శనిదేవుడి వలనే ఈ సమస్త లోకంలో న్యాయ వ్యవస్థ ఏర్పడింది. శనీశ్వరుడే లేకపోతే ఈ లోకంలోని వ్యవస్థలన్నీ చెదిరిపోతాయి, నలుదిశలా అవ్యవస్థ వ్యాపిస్తుంది. ఈరోజు మనం సుస్థిరమైన, సక్రమమైన, న్యాయబద్ధమైన జీవితాన్ని చూస్తున్నామంటే శనిదేవుడు లేకపోతే అది మన ఊహకు కూడా అందదు. ఆచార్యవర్య, కవివర్య, మేం మీ ఇద్దరి నుంచి సూర్యదేవుడు, శనీశ్వరుడు ఇద్దరి మహిమలు విన్నాం. విని నిష్కర్షగా చెబుతున్నాం, ఈ లోకంలో న్యాయానికున్న స్థానం అత్యుత్తమం. న్యాయం లేకపోతే జీవితానికి అస్తిత్వమే లేదు. జీవితం ఉంటేనే న్యాయం ఉంటుంది. కానీ మనిషికి జీవితమే లేకుంటే ఇక న్యాయం ఎవరికి అవసరం? ఒకవేళ కర్మే లేదు అంటే ఇక ఫలితం దేనికి లభిస్తుంది? ఈ సృష్టి అంతటికీ జీవితము, న్యాయము ఈ రెండు అవసరమే. కానీ జీవితమే మొదటిది, న్యాయం ద్వితీయం. అందువల్ల ఈరోజు మేము చక్రవర్తి సమ్రాట్ విక్రమాదిత్యులం నిర్ణయిస్తున్నాం, సూర్యదేవుడే గ్రహాలన్నిటిలోనూ శ్రేష్ఠుడు. సూర్యదేవుడే గ్రహాలన్నిటికీ అధిపతి. ఆగు రాజేంద్ర, ఎంతటి అనర్థానికి పూనుకున్నావు? శనిదేవా, మీకు స్వాగతం. ఏమిటి నువ్వు మాట్లాడుతుంది? సూర్యుడే మాకన్నా ఎక్కువ శ్రేష్ఠుడా? నువ్వు ఈ లోకం నుంచి మా గొప్పదనాన్ని, అలాగే మా వర్చస్సును, మా అస్తిత్వాన్ని హేళన చేస్తున్నావా? లేదు శనిదేవా, మేము తమ అస్తిత్వాన్ని హేళన చేయటం లేదు. ఈ లోకానికంతటికీ కూడా అన్ని గ్రహాలు అవసరమే. శనీశ్వరులైన మీరు కూడా అవసరమే. మీకు మరోసారి స్వాగతం. కానీ సూర్యదేవులు మానవాళికి జీవనదాత. ఈ కారణంగా మా నిర్ణయం ఏమిటంటే సూర్యదేవులే మీ గ్రహాలన్నిటికన్నా శ్రేష్ఠులు. మీ గ్రహాలన్నిటికీ వారు అధిపతి, రాజు. ఆపు రాజా! ఇంతకన్నా ఒక్క మాట కూడా మేము వినదలుచుకోలేదు. ఏ జీవితం గురించి నువ్వు మాట్లాడుతున్నావో అది న్యాయ వ్యవస్థ లేకుంటే పశువుతో సమానం. జీవితంలో న్యాయానికి తావు లేకుంటే ఇక పశువుకు మనిషికి ఏ భేదము ఉండదు రాజా.
అందువలన నీ నిర్ణయాన్ని మార్చుకో. అదే నీకు క్షేమకరం. లేదు శనిదేవా, మేమీ నిర్ణయాన్ని బాగా ఆలోచించే తీసుకున్నాం. మేం తీసుకున్న నిర్ణయం మా మానవాళికి సరైనది. సరైనదో కాదో మాకు నీ ఆలోచనలు అవసరం లేదు రాజా. సూర్యదేవుడు ఎప్పటికీ శనిదేవుడి కన్నా శ్రేష్ఠుడు కాలేడు. ఈ కారణంగా మేము చివరిసారిగా హెచ్చరిస్తున్నాం, నీ యొక్క నిర్ణయాన్ని మార్చుకో. లేదు శనీశ్వర, మేము మా సత్యనిష్ఠ నుంచి విరమించుకోలేము. మేము తీసుకున్న ఈ నిర్ణయం మారనిది, తిరుగులేనిది. సూర్యదేవుడే గ్రహాలన్నిటిలోనూ శ్రేష్ఠులు. రాజా, వెంటనే నువ్వు నీ నిర్ణయాన్ని మార్చుకోవాలి. నేడు కాకుంటే రేపు నువ్వు నీ నిర్ణయాన్ని తప్పక మార్చుకుంటావు. ఈ విధంగా ఈ రోజు నువ్వు నన్ను ఈ సభలో అవమానిస్తావా? సమస్త విశ్వ సమక్షంలో నీ చేతే అనిపిస్తాను, శనిదేవుడే శ్రేష్ఠుడని, శనిదేవుడే సర్వశ్రేష్ఠుడని. రాజా విక్రమాదిత్య, ఆ శనిదేవునితో తలపడే సాహసం దేవతల అధిపతి అయిన ఆ ఇంద్రుడే చెయ్యలేదు. అలాంటిది నువ్వు వారిని సవాలు చేస్తావా? ఇదంతా నీ అహంకారమా లేక సత్యనిష్ట? ఈ విషయం తేలాలంటే నువ్వు ఆఖరి వరకు నీ సత్యానికి కట్టుబడి ఉండాలి. అంటే నీ మాట మీద నువ్వు నిశ్చలంగా ఉండాలి. ఎలా ఉంది మహారాణి మా ఈ వీణావాదనం? మేమిక్కడ దిగులు పడుతుంటే ఇలా మీరు మీ సంగీతం గురించి మాట్లాడుతున్నారా? దిగులు పడ్డం దేనికి మహారాణి? లోకానికి వచ్చిన సంకటం తొలగిపోయింది. మేము చేసిన న్యాయం వల్ల నవగ్రహాలకు శాంతి స్థాపన జరిగింది. మీరు చేసిన న్యాయంతో ఈ రోజు నిండు సభలో శనీశ్వరుణ్ణి మీరు అవమానించారు మహారాజా. మహారాణి, కానీ అదే న్యాయం, మా సత్యనిష్ట. శనిదేవుని అవమానించటం కాదు. కొంచెం పరిస్థితిని అర్థం చేసుకోండి మహారాజా. శనిదేవుడు మీ న్యాయంతో శాంతించలేదు, ఆగ్రహించి వెళ్ళిపోయారు. ఈ పరిస్థితి అటువంటిది మహారాణి. ఇందులో ఎప్పుడూ ఒకే పక్షం సంతోషిస్తుంది, రెండో పక్షం దుఃఖిస్తుంది. ఒక న్యాయకర్త ధర్మం ఏమిటంటే ఎవరి సంతోషాన్ని దుఃఖాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా తటస్థంగా ఉండి నిర్ణయం తీసుకోవాలి. మహారాజా, మీరెందుకు అర్థం చేసుకోవడం లేదు? ఇలా శనికి ఆగ్రహం వచ్చిందంటే అనర్థం జరిగే ఆస్కారం ఉంటుంది. మీకు శనిదేవుడి గురించి తెలీదా? శనిదేవుడికే ఈ విక్రమాదిత్యుడి గురించి తెలీదు మహారాణి. రాజా విక్రమాదిత్యులం మేము. న్యాయం కోసం ఎవ్వరితోనూ రాజీ పడలేము. సమ్రాట్, మీ అనుమతి లేకుండా వచ్చినందుకు క్షమించండి. తమ కోసం ఒక అశ్వ వ్యాపారి ఎదురు చూస్తున్నారు. సమ్రాట్, వారు స్వయంగా తమరి కోసం ఒక నల్లటి అశ్వాన్ని తీసుకొచ్చారు. దాని మూల్యం లోకంలో ఎవ్వరూ చెల్లించలేరట. మేము ఆ వ్యాపారిని వెంటనే కలుసుకోవాలి. ఎక్కడుంది వారు తెచ్చిన ఆ అశ్వం? మా మాటలు ఇంకా పూర్తి కాలేదు మహారాజా. మేమీ మాటలు తప్పకుండా వింటాం మహారాణి. కానీ మేం చూడాలి అది ఎంతటి అశ్వమో, ఎందుకు ఆ మూల్యాన్ని చక్రవర్తి సమ్రాట్ విక్రమాదిత్యులు చెల్లించలేరు. మా మనసెందుకో కీడు శంకిస్తోంది.
శనిదేవుడు తమ పగ తీర్చుకోవడానికి మహారాజుకి ఏ కష్టం తీసుకొస్తాడో. చెప్పండి వ్యాపారి, ఎక్కడుంది మేము చెల్లించలేనంత మూల్యం గల మీ అశ్వం? మీరడిగినంత మూల్యం చెల్లించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. మహారాజా, నిజానికి అది అమూల్యమైన అశ్వం. దానికి తగిన మూల్యమే లేదు. కానీ ఆ అశ్వాన్ని నియంత్రించగలిగిన వారికి దాన్ని ఇచ్చేస్తాను. బహుశా అదే దాని మూల్యం కావచ్చు. ఇంతేనా? మీ అశ్వం మాకు లొంగిపోయినట్టే. మూల్యం చెప్పండి. ఒక్కసారి మీరు పునరాలోచించుకోండి మహారాజా. ఎందుకంటే మేం తప్ప దాన్ని ఎవరూ అదుపులో పెట్టలేరు. అనుకుంటే ఎంతటి పనైనా చేస్తాం వ్యాపారి. మీరు మీ అశ్వానికి మూల్యం చెప్పండి. ఎక్కడుంది ఆ అశ్వం? అలా చూడండి మహారాజా, నా అమూల్యమైన అశ్వం చూసారా వ్యాపారి, ఈ సాహసం, ఈ నైపుణ్యం కేవలం మా సామ్రాట్కే ఉన్నాయి. పొగరబోతు అశ్వాన్ని కూడా పూర్తిగా నియంత్రించుకున్నారు. పూర్తిగా నియంత్రణ? దీనిని నియంత్రణ అనరాదు సేనాపతి. ప్రస్తుతానికి మీ మహారాజు ఆ అశ్వంపై సవారీ చేస్తున్నారు. దాన్ని నియంత్రించడం ఇంకా మిగిలే ఉంది. ఇప్పుడేమంటారు సేనాపతి? సత్యనిష్ఠుడైన విక్రమాదిత్య, మాకన్నా సూర్యదేవుడు శ్రేష్ఠుడని చెప్పి నువ్వు చేసిన తప్పుకు నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సి ఉంది. నీ నిర్ణయాన్ని నువ్వు మార్చుకోక తప్పదు రాజా. ఈ అశ్వాన్ని నియంత్రించడం నిజంగా చాలా కష్టతరమైన పని. మేము ఎన్నో అశ్వాలపై సవారీ చేశాం. ఇంత పొగరుబోతు అశ్వాన్ని చూడలేదు. ఏమిటి దీని ధోరణి? వీరు మహారాజు విక్రమాదిత్యులు కదా? కానీ వారు తమిళ దేశ భూమిలోకి వెళుతున్నారేంటి? అది ఉజ్జయిని శత్రురాజ్యం కదా. ఏం జరిగినా సరే ఈ అశ్వాన్ని మా ఆధీనంలోకి తెచ్చుకోవాలి.
మేమెక్కడికి వెళ్తున్నాం? ఇది ఉజ్జయిని ప్రాంతం కాదే. ఉజ్జయిని సరిహద్దు దాటి వచ్చామా ఏంటి? రాజేంద్ర, శనీశ్వర, తమరిక్కడ? ఏమనుకుంటున్నావు? ఆ అశ్వం నిన్నిక్కడికి తీసుకొచ్చిందనా? నిన్నిక్కడికి తీసుకొచ్చింది మేము. మీరా? నీ చుట్టూ ఒకసారి కలయి చూడు. ఇది ఉజ్జయిని కాదు, నీ ఆగర్భ శత్రు రాజ్యం, తమిళ దేశంలోని భూమి ఇది. తమిళ దేశమా? మేమింత దూరం వచ్చినట్టుగా మాకు అసలు తెలియలేదు. నువ్విప్పుడు చాలా దూరం వచ్చేశావు చక్రవర్తి సమ్రాట్ విక్రమాదిత్య. నీ వైపు పరీక్షగా చూసుకో. మేము నీ నుంచి నీకున్న రాజపదవిని, నీ ఆభరణాలను, నీ సింహాసనాన్ని, చివరికి నీ వర్చస్సును కూడా నీకు దూరం చేశాము. ఇప్పుడు నువ్వు చక్రవర్తివి కాదు, సామ్రాట్టువి కాదు. ఇవన్నీ చేసి మీరు ఏం నిరూపిస్తారు శనిదేవా? ఇదే మేము సర్వశ్రేష్ఠులమనే. ఇదంతా నీ నిర్ణయానికి ప్రతిఫలమే రాజా. నాడు నువ్వే అన్నావు కదా, సూర్యదేవుడే మాకన్నా శ్రేష్ఠుడని. మేము నీకు చివరి అవకాశం ఇస్తున్నాం రాజా. నీ నిర్ణయాన్ని మార్చుకో. సమస్త లోకానికి చాటి చెప్పు, శనిదేవుడే శ్రేష్ఠుడని, శనియే సర్వశ్రేష్ఠుడని. లేదంటే నీ సత్యనిష్ట, నీ సర్వస్వాన్ని నీకు దూరం చేస్తుంది రాజా. పరిస్థితులు మారడం ఎంతో సహజం శనిదేవా. ఇంత క్రితం వరకు మేము రాజదుస్తుల్లో ఉన్నాం. మా రాజ్యంలో మా వాళ్ళందరి మధ్యన పూర్తి రక్షణలో ఉన్నాం. కానీ ఇప్పుడు మాదంటూ ఏమీ లేదు. రాజ్యం లేదు, రాజ పదవి లేదు. కానీ అందువల్ల సత్యం మారిపోదు శనిదేవా. ఎందుకంటే సత్యం నిశ్చలం. ఎటువంటి పరిస్థితుల్లోనైనా సత్యం అన్నది మారదు. నిన్న ఏది సత్యమో నేడు అదే సత్యం. ఇక ముందు కూడా సత్యం అలాగే ఉంటుంది. అందువల్ల మా నిర్ణయం కూడా నిన్నటిలాగే అదే నేటికి కూడా. సౌర మండలంలోని సర్వశ్రేష్ఠ గ్రహం సూర్యదేవుడే, తమరు కాదు. రాజా, నీ సత్యనిష్ట పట్ల ఇంత పట్టుదల, ఇంత అహంకారం ఉచితం కాదు. సరే అయితే నీ మీద ఈ శనిదేవుడి ఛాయ పడుతూ ఉంటుంది. నువ్వు నీ సత్యనిష్టను త్యజించే వరకు ఉంటుంది. సమస్త లోకం ముందు నువ్వు చాటి చెప్పాలి, ఈ శని శ్రేష్ఠుడని, శనియే సర్వశ్రేష్ఠుడని.